హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మినాని వ్లాగ్స్. ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ కాబట్టి ఈ కార్తీక మాసం 30 రోజులు మనం ప్రతి ఒక్క రోజుకి ఒక కథ ఉంటుందండి. ఆ కథ గురించి రోజు డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ రోజు పాడ్యమి కాబట్టి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు కథ. ఈ కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం గురించి చెప్పుట. పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యాది కాయము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులు చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడు అయిన సూత మహర్షి శౌనకాదులారా, మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణాలలో రెండింటా కూడా వ్యాఖ్యానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారి చేత రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోని హేళా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోని ఈ కార్తీక మహత్యం సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అని చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రయంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే మహర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరంలోని సర్వమాసాలు కన్నింటిలోనూ కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది అని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకి అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే ఏ విధంగా అయ్యింది అని అడుగగా దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు. వశిష్ఠ ప్రవచనం. జనక మహారాజా, పూర్వజన్మలతో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్యశుద్ధి కలుగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యము వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదుల విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా, ఓ దామోదర, నా వ్రతంను నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానము చేసిన వారి పుణ్యము చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందును చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడు అయిన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి దారి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తెలుసుకొని మొలలోతు నుండి నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరము అగమర్షణ మంత్రజపంతో బటనవ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోషుల నీళ్లు గుట్టుమీదికి చిమ్మి తీరము చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్ని యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ ఉండ్రాళ్ళు ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రాది అయిన విష్ణువును శాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి.
అటు పిమ్మట పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే ఇంటికి చేరి దేవతార్చన దీపార్చన చేసి భోజనం చేసి ఆచమించి పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర పనులు అన్నీ ముగించుకొని విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదుల నివేదించి శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిర నివాసం పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రయ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించనే సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిశ్చయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఈరోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. మొదటి అధ్యాయం సమాప్తం.